చేరిస్తుంటున్నాం. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న తండ్రులను, దోస్ హూ ఆర్ ద ఫాదర్స్, ఐ కంగ్రాచులేట్ యూ బికాస్ యూ హోల్డ్ ద ఫాదర్స్ నేమ్. మీరు దేవుని యొక్క నామాన్ని, తండ్రి యొక్క నామాన్ని మీరు ధరించడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కనుక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఒక పాప తన స్కూల్లో 10th క్లాస్ చదువుతుందట. ఆ పాప 6th క్లాస్ నుంచి క్లాస్లో ప్రతిసారి ఫస్ట్ వస్తుందట. ఆ పాప ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ డేకు అందరూ బ్యాడ్జెస్ ఇస్తూ ఉంటే తన ఫాదర్ని ఎప్పుడు పిలిచేది కాదట, వాళ్ళ మమ్మీని తీసుకొని వెళ్ళేదట. ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆ పాప కేవలం వాళ్ళ తల్లిదండ్రులతో రాకుండా, వాళ్ళ నాన్నను తీసుకొని రాకుండా తన తల్లిని మాత్రమే తెస్తుందని ఆ టీచర్స్ అనుకునేవారంట ఈ పాపకు తండ్రి చనిపోయాడని. వాస్తవానికి ఆ తండ్రి పక్షవాతంతో ఉన్నాడు. ఆయనకు 2 కాళ్ళు పక్షవాతం వచ్చాయి. ఆయన చిన్నప్పుడు, ఆ పాప పుట్టినప్పటి నుండి, ఆ పాపకు తెలివి వచ్చినప్పుడు నుండి ఆ పాప పక్షవాతంతోనే ఉండేది. ఆ పాప ఎప్పుడు వాళ్ళ నాన్నను చూసినా ఇతర పిల్లల వలె వాళ్ళ నాన్న తనతో ఆడుకోవడం లేదని, వాళ్ళ నాన్న తన దగ్గర తనకు వచ్చిన మెడల్స్ లేకపోతే క్లాస్ ఇన్ ఫస్ట్ బ్యాచ్ను డాడీ చూసి నన్ను అభిమానించలేదని, అందరి మాదిరి తనను మాల్స్కు తీసుకొని వెళ్ళలేదని, చిన్నప్పటి నుండి అందరి మాదిరి పరిగెత్తుతూ తనతో నడవలేదని, తనతో ఫుట్బాల్ ఆడలేదని, బేస్బాల్ ఆడలేదని ఎప్పుడు నాన్నను గురించి పట్టించుకోదట. ఆ దినం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ పాపకు క్లాస్ ఇన్ ఫస్ట్ వచ్చింది. క్లాస్ ఇన్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ పాపకు ఆ మెడల్ సెరమనీ జరుగుతోంది. ఆ పాప వాళ్ళ మమ్మీతో మాట్లాడుతోంది, మమ్మీ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను మమ్మీ, నా స్కూల్లో ఉన్న వారందరికీ మా నాన్న చచ్చిపోయారని తెలుసు కాబట్టి నాన్న రావాల్సిన పని లేదు, నాన్న ఇంటిలోనే ఉండనేను మమ్మీ, నాన్న ఇంటిలోనే ఉండనేండి, నేనైతే నాన్నను ఇన్వైట్ చేయలేదు, నేను డాడీ కూడా వస్తే నాకు ఇష్టం ఉండదు, డాడీ వస్తే నేను మెడల్ తీసుకోను అని అన్నాడట. అమ్మ పాప ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ పాపకు ఆ డిస్టిక్లోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఆ ప్రిన్సిపల్ గారు ఆ పిల్లను ఫ్రంట్ బెంచ్లో ఉన్న ఆ పాపను ముందుకు పిలిచారు. ముందుకు పిలిచి ఆ పాప మెడలో వేసే సమయానికి తల వంచి చూడగా చివరి బెంచ్లో వాళ్ళ నాన్న వీల్చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ పాప మెడలో వేసుకోవలసిన మెడల్ను తను మెడ వెనక్కి తీసి ఆ మెడల్ను చేతిలో తీసుకొని ఇట్స్ ఇనఫ్ సార్ అని చెప్పి వచ్చేసింది. ప్రిన్సిపల్ కూడా ఏమనలే. మెడలో వేసుకోవడానికి వాళ్ళ నాన్న వచ్చాడని తన మాట వినలేదని మెడల్స్ వేసుకోలేదు. అప్పటిదాకా గమనించిన వాళ్ళ అమ్మ ఆ ప్రిన్సిపల్ని వెళ్ళి ఆ పాపను ఒక మాట చెప్పారంట, అమ్మా స్కూల్ ఫస్ట్ వచ్చావు, నువ్వు మెడల్ గ్రహీతవు, ఒక్క మాట నువ్వు కష్టపడిన దాన్ని చెబితే 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు ఇన్స్పైర్ అవుతారమ్మా, నువ్వు ఒక్క మాట చెప్తావా అంటే ఆ పాప నిందంట, నాకు ఈరోజు చెప్పడానికి ఇష్టం లేదండి. వాళ్ళ మమ్మ దగ్గరికి వచ్చి అడిగిందంట, వాట్ హ్యాపెండ్ మై డార్లింగ్, వై యు ఆర్ నాట్ టెల్లింగ్ దిస్, ఎందుకు చెప్పవు, కుంటివాడైన నాన్న నాకున్నాడని నా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు తెలుస్తుంది మా నాన్న ఉన్నాడు అని, మా నాన్న చచ్చిపోయాడని అందరికీ చెప్పా, ఈరోజు మా నాయన కుంటివాడుగా అందరి ముందు కనిపిస్తే నేను అబద్ధకరాలనైతాను, మా నాన్న కుంటివాడని నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్. ప్రిన్సిపల్ ఇంకా వెయిట్ చేస్తున్నాడు పాప వచ్చి మాట్లాడుతుందని. ఈ పాప ఎంత కష్టపడిందో, ఈ పాప తను ఎన్ని గంటలు చదివిందో నేను చెప్పగలుగుతాను. మా పాప చాలా ఉద్వేగంగా ఉంది, ఎక్సైట్మెంట్లో ఉంది అని పాప ప్రిన్సిపల్ని అడిగిందే. ప్రిన్సిపల్ను అడిగితే అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి ఆ పాప ఎంత కష్టపడిందో చెప్తూ, ఈ పాప ఇంతగా బతికి ఇన్ని మెడల్స్ కారణం ఆ వెనకల వీల్చైర్లో కూర్చున్న వాళ్ళ నాన్న అని చెప్పిందట. అందరికీ సర్ప్రైజ్ అయిపోయింది. ఈ పాపకు ఎప్పుడూ నాన్న రాలేదే, ఈ పాప ఎప్పుడూ నాన్నను గురించి మాట్లాడలేదే, ఈ పాప అసలు నాన్నను పట్టించుకోలేదే, నాన్న ఉందని కూడా ఎవరికి ఫ్రెండ్స్కు చెప్పలేదే, ఈ పాపకు నాన్న ఉందని ఒకరికొకరు కూడా చూసుకుంటున్నారట. అప్పుడు వాళ్ళ నాన్న ఆ పాపను చూస్తే, నాన్న 15 సంవత్సరాలుగా నీకు చెప్పని నిజం మీ నాన్నకు ప్రామిస్ చేశాను, ఈరోజు నేను చెప్పవలసి వస్తుందని చెప్పిందట. ఆ పాప 2 నెలల సమయంలో
ఆ పాప పుట్టి 2 నెలలు అయినప్పుడు ఈయన నార్త్ వే నుంచి స్కాట్లాండ్కు వెళ్తున్నాడట. వాళ్ళ తన ఇంటికి వెళ్తున్నాడట. వారు ఒక పడవలో వెళ్తుండగా ఆ భయంకరమైన చలికి ఆ సముద్రం అంతా ఐస్ అయిపోయిందట. ఆ పాపకు బయట వీరు ఆ ఓడలో చలి కాసుకోవడానికి ఫైర్ వేసుకున్నారట. ఆ ఫైర్ దగ్గరికి రావడానికి తల్లి ట్రై చేసేటప్పుడు 2 నెలల పాప తల్లి చేయి జారి ఆ యొక్క ఐస్లో పడిపోయిందట. వెంటనే పక్కన ఉన్న నాన్న డైవ్ చేశాడట. చాలాసేపు వెతికారు. దాంతోపాటు చాలామంది గ్రేట్ డైవర్స్ అందరూ లోపలికి వెళ్ళి వెతికేవారంతా 10-20 నిమిషాలు ఆ చలిలో వెతికారట. మేము చచ్చిపోతామేమో, పాపను వదిలేయండి అని చెప్పి అందరూ వచ్చేసారు. వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంది. భర్త బయటకు వచ్చాడు. లెట్ మీ ట్రై వన్స్ మోర్ మా అని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు. ఆ ఐస్లో సుమారుగా 15 నిమిషాలు వెతికాడట. ఆ 15 నిమిషాలు ఆయన కాళ్ళు కొట్టుకోవడం ద్వారా ఎక్కడో కింద ఉన్న పాప ఆయన కనిపించింది. పోయి ఆ పాపని తెచ్చాడు. ఆ పాపకు ఆర్టిఫిషియల్ మౌత్ వార్మింగ్ ఇచ్చారు. ఆ పాప బతికింది. నాన్న కాళ్ళు చచ్చు పడిపోయాయి. ఆ దినం అందరూ వదిలేసిన మీ నాన్న నిన్ను ప్రేమించాడు కనుక తన కాళ్ళను బలి చేసి నిన్ను బతికించాడమ్మా. ఈ దినం నీ నాన్నను చూసుకోవడానికి నువ్వు బాధపడుతున్నావు అనిందంట. ఆ కుమార్తె పరిగెత్తుకుంటూ వెళ్ళి మా నాన్నను హగ్ చేసుకొని ఆ మెడల్ను వాళ్ళ నాన్నకి వేసిందట. మీ నాన్న నీ కొరకు ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసా? మీ నాన్న నీ కొరకు ఎంత త్యాగం చేశాడో తెలుసా? మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు తెలుసా? ఈ లోకములో ఉన్న నీ నాన్న నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉంటే నిన్ను, నీ అమ్మను, నిన్ను పుట్టించిన నీ పరలోకపు తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ఈ 10 ఆజ్ఞలను తప్పకుండా పాటించాలని వారికి తెలియజేశాడు. ఆ 10 ఆజ్ఞలు మీరు పాటించవలసి ఉందే. సీనాయి కొండ మీద మోషేతో అంటాడు, మీరు 10 ఆజ్ఞలు పాటించాలి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అది మొదటి ఆజ్ఞ. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ నువ్వు ఏ రూపమైన చేసుకునేకూడదు, వాటికి సాగిలపడదు, వాటికి పూజింపకూడదు. 2వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది 3వ ఆజ్ఞ. 4వది పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొనుము. 4వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని. వస్తాయా 10 ఆజ్ఞలు? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. 6వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 7వ ఆజ్ఞ, దొంగలకూడదు. 8వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 6వది నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలకూడదు, నీ పొరుగువానిది అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వది నీ పొరుగువాని దాసినైనను ఎద్దునైనను గాడిదనైనను మీరు పొరుగువాని దేనినైనను నువ్వు ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు నువ్వు చేయాలి. చేస్తే నీకేం రాదు. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు. నువ్వు నరహత్య చేయకపోతే నీకేం రాదు. నువ్వు వ్యభిచరింపకపోతే నీకు ఏమి రాదు. నువ్వు మంచివాడుగా జీవిస్తావు. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో ఏమంట నీకు దీర్ఘాయుష్షు కలగాలి అంటే నీ తల్లిని. అమ్మ, పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు ఈ ఆధునిక సమాజంలో? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఆధునిక సమాజంలో 1909లో ఒక కుమార్తె సోనెరా స్మార్ట్ అనే ఆమె తన తండ్రి తన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ చర్చి పాస్టర్కు పోయి చెప్పిందట, ఈ దినం మా నాన్న బర్త్డే 19th జూన్, అది ఆదివారం అయిందట 1909లో. ఆ పాప నిందంట, మా నాన్న మా కొరకై, మేము 6 మంది పిల్లలము, మా అమ్మ చనిపోయినా ఒక్కొక్కరిని కష్టపడి చదివించి 6 మందికి పెళ్ళిళ్ళు చేసి తన జీవితాన్ని అంతా త్యాగం చేసుకున్నాడు మా నాన్న. క్రీస్తునందు ప్రేమైన ఆయన పేరు విలియం జాక్సన్ స్మార్ట్. మా నాన్న పోయిన వారం చనిపోయాడు. ఈ దినం మా నాన్న బర్త్డే.
కాబట్టి చర్చిలో ఉన్న తండ్రులకందరినీ నేను అభిమానించి వారికి నేను ఒక ప్యాన్ కేక్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కేక్ నా చేతులతో వండి తెచ్చా. మా నాన్నకి ఇది చాలా ఇష్టం అని చెప్పిందట. 19th June 1909లో ఆ పెద్ద కెథిడ్రల్లో ఆ పాప హండ్రెడ్స్ ఆఫ్ కేక్స్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న తండ్రులకు అందరికి ఇచ్చిందట, ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హర్ ఫాదర్. ఆనాటి నుండి ఈనాటి దాకా థర్డ్ సండే, ఆ దినం అది థర్డ్ సండే, జూన్ థర్డ్ సండే ఇట్స్ కాల్డ్ ఎ ఫాదర్స్ డే. చదువుకున్న భాగానికి వద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. నిర్గమకాండము 20లో దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞను పౌలు భక్తుడు ఇక్కడ కొద్దిగా చేంజ్ చేసి మనకు తెలియజేస్తాడు. ఆధునిక ప్రపంచమైన మనకు, మన జీవితాలలో మనకు కావలసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదము మనకు కలగాలని జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన అక్కడ నీవు నివసించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే ఆజ్ఞను పౌలు భక్తుడు రాస్తూ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పిల్లలు మన మాట వినడంలే. మన పిల్లలు మనకన్నా ఎక్కువ చదువుకున్నారు. ఎస్, మన పిల్లలు PhDలు చేశారు. వాళ్ళ పేర్ల ముందు డాక్టర్లు వచ్చాయి. మనము 1000-2000 సంపాదిస్తే గొప్ప అనుకున్న వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. మనము ఆర్టీసీ బస్సుల్లో తిరగడం ఘనత అంటే వాళ్ళు బెంచ్ కార్లలో తిరుగుతూ ఉన్నారు. మనం పైన ఎగురుతున్న విమానాన్ని చూసి విమానమే అని గట్టిగా కేకలు వేసిన వాళ్ళు విమానాలను కొనుక్కుంటున్నారు. మన పిల్లలు విమానాల్లో ప్రయాణం కాదు, విమానాల్లో కొనుక్కుంటున్నారు. కానీ ఆనాడు మా అన్న నాన్నలతో నాకున్న ఆప్యాయత ఈనాడు కుటుంబాలలో ఎక్కడ కనపడటంలే కదా. నాన్న మాట పాప వినదు, కూతురు వినదు, అమ్మ మాట కొడుకు వినడు. అవునా? వై? మేలు కలుగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. ప్రతి తల్లిదండ్రులు వారిని అడిగితే వారు అంటున్న మాట, మా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారయ్యా. ఆఫీసులలో పనిచేస్తున్న యజమానులు ఉద్యోగులు తిరగబడుతున్నారు. చదువుకుంటున్న పిల్లలు టీచర్లకు తిరగబడుతున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలకు తిరగబడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇంత ఉద్యోగం వస్తుంది, ఇంత చదువు వచ్చింది, ఇంత డబ్బు ఉంది, ఇంత ఘనత ఉంది, మంచి మంచి డిగ్రీలు వస్తున్నాయి, మేము చదువుకున్న దానికన్నా ఎక్కువ చదువుకుంటున్నాం, మీరు ఎందుకు సమాధానంగా లేరు? ఒకసారి ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతి తండ్రి, ఒక భక్తుడు అంటాడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, అవర్ ఫాదర్, వన్ గుడ్ ఫాదర్ in the house, one good character father in the house is worth 100 teachers in the school. తెలుసా? One good charactered father is better than 100 teachers in the school. Are you a good father? నీవు మంచి తండ్రివా? నీ జీవితంలో నీవు నీ పిల్లల మంచి నీ భవిష్యత్తును గురించి ఆలోచించావా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పౌలు మనకు చెప్పిన మాటలను మనము బాగా గమనిస్తే ఒక్కసారి గమనిద్దాం. పిల్లలారా, 6వ అధ్యాయము 1వ వచనం, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎందుకండి అక్కడ మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుడు అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన, జాగ్రత్తగా వినాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచ్చే సమయానికి ఒకటి యాడ్ చేశాడు పౌలు. తల్లిదండ్రుల ముందు ఒకటి యాడ్ చేశాడు. ఏముందమ్మా? అడ్జెక్టివ్ ఏముందమ్మా? ప్రభువు నందు. అంటే మీ తల్లిదండ్రులు ప్రభువు నందు ఉంటే. ఆలోచిస్తున్నారా తల్లిదండ్రులారా? మీ పిల్లలు మిమ్మల్ని వ్యతిరేకపరుస్తున్నారని, మీ పిల్లలు మీ మాటలు వినడం లేదని, మీ పిల్లల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, మీ పిల్లలు మీరు చెప్పిన సలహాలను తీసుకోవడం లేదు, వారి ఇష్టానుసారం జీవిస్తున్నారంటే ఫాదర్స్,
పౌలు అంటాడు, ప్రభువు నందు మీ తల్లిదండ్రులు ఉన్నారు కనుక. ఉన్నారమ్మా? తండ్రులుగా మీరు ప్రభువు నందు ఉన్నారా? ఒక ప్రశ్న అడగనా? ఎంతమంది తండ్రులు ఈరోజు బైబిల్ చదివి వచ్చారు? చేతులు ఎత్తండి, యథార్థంగా ఎత్తండి. ప్రభువు చూస్తున్నాడు, అబద్ధం చెప్పకండి. ఎంతమంది తండ్రులు ప్రభువు నందు ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. యూ కెన్ నెవర్ బీ ఎ గుడ్ ఫాదర్, యూ కెన్ నెవర్ బీ ఎ గుడ్ ఫాదర్ until unless you follow the principles of Father in heaven. పరలోకపు తండ్రి మాటలను మీరు వినలేకపోతే ఈ ఇంటిలో నీవు తండ్రిగా ఆ తండ్రి మాదిరి జీవించలేవు. నీ పిల్లలు నీ మాట వినరు. మొట్టమొదట భాగం తల్లిదండ్రులు ప్రభువు నందు ఉండాలి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులు ప్రభువు నందు ఉంటే ఈ వాక్యం అంటుంది పిల్లలకు మేలు కలుగుతుంది. మీ పిల్లలు క్రీస్తునందు దీర్ఘాయుషువుగా తల్లి. 128 కీర్తన, 112వ కీర్తన, 128వ కీర్తన అనుకుంటా, కాదు సారీ క్షమించండి, ఒక కీర్తనలో అంటాడు, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. 125 సార్. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు. ఇది తల్లిదండ్రుల ప్రార్థన. ప్రతి ఉదయకాలం లేచి, ప్రభువా నా కుమారుని కాపాడు, నా కుమార్తెను కాపాడు, వారి కుటుంబాలు కట్టుకుంటున్నారు, వారి ఇంట్లో కొట్లాడుకుంటున్నారు, వారికి ఏదో ఒక రకంగా నీవు ఏదో ఒక ఉపశమనం కలగజేయి ప్రభువా, నేను సమాధానం లేకుండా ప్రతి తండ్రి తల్లి అదే కదా ప్రార్థన. నీ ప్రార్థన ఏమై ఉండాలమ్మా? ప్రభువా నేను నీతో సమాధానము కలిగి ఉన్నాను నాయన, నేను నీలో ఉన్నా ప్రభువా, నేను నీలో జీవిస్తున్నా ప్రభువా, నేను నీలో జీవిస్తున్నాను కనుక నా కుమారునికి మేలు చెయ్యా. ఆ ప్రార్థన చేసే ధైర్యం నీకుందా తండ్రి? ఆ ప్రార్థన చేసే ధైర్యం నీకుందా అమ్మా తల్లి? ప్రభువు నందు నీవు ఉంటే, క్రీస్తు నందు ప్రేమ నీ పిల్లలకు మేలు జరుగుతుందమ్మా. మావాడు ఎంత చేసినా అంతే పాస్టర్ గారు, ఎందుకు వినాలమ్మా? పరమ తండ్రికి నీవు కుమారుడు కదా, పరమ తండ్రి మాటలు నువ్వు వింటున్నావా? పరమ తండ్రి చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా? పరమ తండ్రి మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఏముందో తెలుసా? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. మలాకి చివరి పుస్తకం చివరి అధ్యాయం పాత నిబంధనలో ఏమంటాడు? నేను తండ్రినైతే, నేను తండ్రి 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 పరలోకంలో నాకు దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు అడుస్తున్నారు కదా, నేను తండ్రినైతే నా ఘనత ఏమాయను. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఒక భక్తుడు ఇలా అన్నాడు, నీవు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, పేపర్లో నువ్వు ఎంత రాసుకున్నా, నీకున్న డబ్బును నువ్వు ఎంత ప్లాన్ చేసుకున్నా, నువ్వు ఎంత విహారయాత్రలు చేసినా, నీ కుటుంబంలో దేవుడు నివసించకపోతే నీ కుటుంబం ఉల్లాసవంతంగా ఉండదంట. నీ కుటుంబంలో దేవుడు నివసించకపోతే, as long as Jesus is not living in your home, father and mother can never be happy in their homes. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరో? మొదట పరమ తండ్రిని వారింట్లో పెట్టుకుంటారు, ప్రతిదీ ఆయనకు చెప్తారు, ప్రతిదీ ఆయన చెప్పినట్టు వింటారు, ప్రతిదీ ఆయన మార్గాల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారు. ప్రతి వారికి ప్రభువుకు లోబడిన వాడు తల్లిదండ్రి ఇతరులందరికీ ప్రభు వల్ల లోబడతాడు. మన జీవితాల్లో మీరు గమనించాలి, టుడే ఈజ్ అ ఫాదర్స్ డే బట్ ఇట్ ఈస్ ఏ పేరెంట్స్ డే. గమనించండి, స్కూల్లో పేరెంట్స్ డే ఉంటుంది కదా, ఈరోజు ఆదివారం పేరెంట్స్ డే. మనకు మీరు దేవుని యందు ఉండి దేవుణ్ణి మీ ఇంటిలో ఉంచుకోకపోతే మీ ఇంట్లో మిగిలేది గందరగోళం మాత్రమే. గమనించండి, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు మేలు కలుగుతుందమ్మా, వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఇది. నీవు ఇలా మీ నాన్నను గౌరవిస్తే నీకు మేలు కలుగుతుంది. తండ్రులు పరలోకపు తండ్రిని గౌరవించి భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు కలుగుతుంది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 4వ వచనానికి వచ్చేటప్పటికీ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళారా ఆయన అంటాడు, తండ్రులారా, ఫాదర్ స్పెల్లింగ్ ఏందమ్మా? ఐఎమ్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్.
F, faithful. Are you faithful to yourself? Not even for your wife. Are you faithful? Father, are you faithful? Are you faithful for yourself? నీకన్నా నువ్వు ఫెయిత్ఫుల్లా? నీ మనస్సాక్షి నువ్వు మంచోడని చెప్తుందా? నీ గుండె నువ్వు మంచోడని చెప్తుందా? F stands for faithful. A stands for adorable. నాన్నని చూస్తేనే ఖర్చుకోవాలి బుద్ధి అవుతుంది, పరిగెత్తే బుద్ధి కాకూడదు. అడోరబుల్. పిల్లలు స్కూల్ వదిలితేనే తల్లిదండ్రులు బయట నిలబడి ఉంటారు. పిల్లలు ఎట్టొస్తారమ్మా? ఆ బ్యాగులు గీగులు తగిలేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న పట్టుకుంటారా? నీ కుమార్తె నీ కుమారుడు ఎంత పెద్దోడైనా నీవు అలా ఉండాలి, రాక్షసుడు కాకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ అడోరబుల్. పిల్లోళ్ళు చూస్తేనే ధైర్యం రావాలి. పిల్లోళ్ళు చూస్తే మా నాన్న వచ్చాడు ఇంకా నాకు భయం లేదనాలి. పిల్లోడు చూస్తేనే ఐ యూస్ టు థింక్ లైక్ దాట్. మా నాన్నని చూస్తేనే ఇంకా మా నాన్న వచ్చాడు మాకేం బాధ లేదనుకునే వాళ్ళం. క్రీస్తునందు ప్రేమను గమనించండి. ఫాదర్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఫాదర్ ఈజ్ అడోరబుల్. మూడవదమ్మా, ఫాదర్ ఈజ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మీ నాన్న థ్యాంక్ఫుల్లా? పిల్లలు గమనించండి, థ్యాంక్ఫుల్ అన్నవాడు టైత్ ఇస్తాడు. మళ్ళీ పాస్ట్ ఆడికే వచ్చి అనుకోద్దండి. పిల్లలు గమనించండి, మీ నాన్న టైట్ తీయకపోతే ప్రతిరోజు మీ నాన్న అడగండి, డాడీ టైట్ ఇచ్చావా? ఆయన బియ్యమన్నా కొనుక్కోవడం మర్చిపోవాలి కానీ గుడిలో టైట్ ఇవ్వాలి. హీఈస్ థ్యాంక్స్ గివింగ్ అండ్ టైట్ గివర్ ఇన్ ద చర్చ్. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి, ఎవరిని అడిగినా అప్పులు ఎప్పుడు తిడతాయమ్మా? అప్పులు నీవి. అప్పుల మీద అప్పులు చేసి క్రెడిట్ కార్డుల మీద క్రెడిట్ కార్డు చేసి గీకడమే అయింది నీకు కదా, గోకడం అవుతుంది కదా. జాగ్రత్త పడు. దేవునికిచ్చి మోసపోయిన వాడు ఎవడు లేడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని మీరు గమనించండి. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ఫుల్నెస్, ఏ స్టాండ్స్ ఫర్ అడోరబుల్నెస్, టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ టైత్ గివర్ ఇన్ ద చర్చ్. మీ నాన్న పేరు టైత్ లిస్ట్లో ఉండాలి, మీరు సంతోషపడాలి. పిల్లలు నేర్చుకోండి. ఈ స్టాండ్స్ ఫర్ హెచ్. హెచ్ స్టాండ్స్ ఫర్ చెప్పండి, హానెస్టీ. ఇంట వంట సంఘములో హానెస్టీ చూపించాలి. నోటికి ఒక మాట, సంఘములో ఒక మాట, బయటికి పోయి ఇంకొక మాట. డిస్హానెస్టీ అమ్మా. ఈడ ఉన్నది నేను వింటా, బయట పోయినది దేవుడు వింటాడు. నేను వింటే ఏం చేయలేను, దేవుడు వింటే నాశనం తెప్పిస్తాడు. జాగ్రత్త. కింద పోయి చాలా ఉండు. ఈ స్టాండ్స్ ఫర్ ఎకనామికల్. కొంతమంది ఇష్టానుసారం ఖర్చు పెడతారన్నమా, ఇష్టానుసారం. వాళ్ళ పిల్లలను పట్టించుకోరు, భార్యలను పట్టించుకోరు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి పట్టించుకోరు. వారి కడుపే వారికి దేవుడు అని ఉంది బైబిల్లో. ఆర్ స్టాండ్స్ ఫర్ ఏందమ్మా? రెగ్యులర్ టు చర్చ్. ఇది నాకు తెలిసిన ఫాదర్ యొక్క నిర్వచనం. నీ క్యారెక్టర్ ఇలా ఉందా? ఫెయిత్ఫుల్, అడోరబుల్, థ్యాంకింగ్, హానెస్ట్, ఎకనామికల్ అండ్ రెగ్యులర్ టు చర్చ్. రెగ్యులర్ అంటే 12:30కు వచ్చి 12:45కు పోవడం కాదు, 9:30కు రావడం. ఇలాంటి వారిని పై తండ్రి పేషిస్తాడు. అది ప్రభువునందు ఉండడం. జీవితంలో గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఈ తండ్రులకు ఒక సలహా ఇస్తున్నాడు పౌలు. పౌలుకు పిల్లలు లేరండి, పౌలు పెళ్లి చేసుకోలేదు. వాక్యంలో ఎక్కడ ఆయన భార్యను గురించి రాయబడలేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదని అనుకుందాం. గ్రేట్ మ్యాన్. ఈ పౌలు రాస్తూ తండ్రులారా ఏమంటాడమ్మా? మీ పిల్లలకు క్రీస్తునందు మీ పిల్లలకు కోపము రేపక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ దినాలలో కొంచెం ఉల్టా అయిందిలేండి. తల్లులు మాట్లాడితే పిల్లలకు కోపం వస్తుంది, పిల్లలు మాట్లాడితే తల్లులకు కోపం కాదు కదా, తలకాయ దించుకునే పరిస్థితికి వస్తున్నాం. మీ పిల్లలకు కోపము రేపక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉన్నాడు, నాన్నేమో గేట్ దగ్గరే కూర్చున్నాడు. మీకు తెలుసు కదా లూకాసు వార్త 19వ అధ్యాయం. తప్పిపోయిన కుమారుడు పందులతో కూర్చున్నాడు, నాన్న ఏమో ఇంటి గేట్ దగ్గర కాసుకున్నాడు. ఏమనుకుంటాడు? నా కొడుకుని నేను ఇలా పెంచాను, వానికి తప్పకుండా బుద్ధి రప్పించేటట్టు చేయి ప్రభువా,
వానికి నేను జ్ఞాపకం వచ్చేటట్టు చేయి ప్రభువా, వాని జీవితంలో వాడు చేసిన దాన్ని వానికి జ్ఞాపకం చేయి ప్రభువా అని వాడు మనసులో అనుకుంటుంటే, నాన్న ప్రభువు నందున్న నాన్న 19వ లూకా 19లో ఉంటాడు, వానికి బుద్ధి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ కొడుకు బుద్ధి వస్తుందమ్మా. అది నీవు ప్రభువు నందు ఉండి ప్రార్థన చేస్తే కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు వాడేమంటాడు తెలుసా, నా తండ్రి ఇంట అనేకులకు కావలసినంత ఆహారం ఉంది, నేను ఇక్కడైతే ఆకలికి చచ్చిపోతున్నా. నీ ఇల్లు విడిచి వెళ్ళిపోయిన నీ కుమారుడు కుమార్తె బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఈ ఉదయకాలము గమనించాలి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది వారి జీవితంలో, నేను చెప్పాలి ఈ మాట, చాలామంది వారి జీవితాల్లో ఏం చేస్తారంటే మంచి స్కూల్ ఇంటర్నేషనల్ ఏం చెప్తారు ఆడ ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడంతా ఈ స్కూల్ గురించి కనీసం 10 సార్లు చెప్తారు. మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు చదువుకోవాల్సింది నీ దగ్గర మొదట. చూడండి, మొదట ఏమంటాడు ప్రభువు, చూడండి తండ్రులు పిల్లలకు కోపం ప్రభువు యొక్క శిక్షలో ఫస్ట్ నువ్వు పెంచు. చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో వచ్చి టీచర్లు నేర్పించాలా, ఆడ నేర్చుకోకపోతే సండే స్కూల్కి తెచ్చి సండే స్కూల్ టీచర్స్ అన్నారు. మధుశేఖర్ నాకు చేత కాదు అంకుల్, నేను తీసుకోలేను అంకుల్, నేను మెసేజ్ మిస్ అవుతాను అంకుల్. సండే స్కూల్ లేకపోతే పిల్లలు చెడిపోతారు మధు. ఎవడైనా చర్చిలో ఎవరైనా బైబుల్ తెలిసిన వాడు ఉంటే నాకు తెలిసిన మటుకు నీకే మధు. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నప్పుడు యూత్ రిట్రీట్లు జరుగుతూ ఉంటే మీకు ఒక మాట చెప్పాలి. సంతోష్ నగర్ వారు క్విజ్ కాంపిటీషన్కు పేరిస్తే వేరే వాళ్ళు విత్డ్రా చేసుకునేవారు తెలుసా. సంతోష్ నగర్ వాళ్ళు వచ్చారా, సంతోష్ నగర్ వాళ్ళు పేరిచ్చారని విత్డ్రా చేసుకునేవాళ్ళు తెలుసా. 18-19 సంవత్సరాలు బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ నెంబర్ 1గా నిలబడింది. దానికి లీడర్ మధుశేఖర్ గారు తెలుసా. నువ్వు ఎప్పుడైనా ఏదైనా కాంపిటీషన్కు పోయి బ్యాప్టిస్ట్ చర్చెస్లో నువ్వు క్విజ్కు నిలబడ్డావా? 18 to 19 ఐఎమ్ ద విట్నెస్. బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ వాళ్ళు వచ్చారు. మధుశేఖర్ గారు డాక్టర్, ఆ పాప పేరు డాలీ, వాళ్ళ అక్క, వాళ్ళు గుడికి వస్తే వాళ్ళు కాంపిటీషన్కు పేరిస్తే వేరే చర్చి వాళ్ళు, పెద్ద చర్చి వాళ్ళు విత్డ్రా చేసుకునే వాళ్ళు. అలాంటి బైబుల్ తెలిసిన వాడి చేతిలో పెట్టారు. దావీదు తన కుమారుడైన అబ్షాలోమును చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే వాడి హెయిర్ కట్ చేసుకుంటుంటే అబ్షాలోము ఆ హెయిర్ కట్ చేసుకున్న జుట్టును ఒక బాక్స్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాడట. ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడైనా చేశారా? ఎవరన్నా ఫాదర్ సెలూన్కి వెళ్ళి బార్బర్ షాప్కి వెళ్ళి మీ కొడుకు యొక్క వెంట్రుకలను లోపల పెట్టుకుని అంత ప్రేమించేవాడట అబ్షాలోమును. అంత ప్రేమించిన అబ్షాలోమును దేవుని గురించి చెప్పలేకపోయాడు. అందుకే నాన్నను చంపేదానికి తిరగబడ్డాడు. అది తెలుసుకొని సొలొమోనుకు దేవుని గురించి చెప్పాడు. అందుకే ఆయన మందిరం కట్టించాడు. ఈ ఉదయకాలం నీవు గమనించాలి. మొదటిది, నీ పిల్లలకు కోపము రేపక. చాలామంది ఉన్నారండి తల్లిదండ్రులు. కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా? పిల్లలు నువ్వు చెప్పిన పని చేయనప్పుడు నీకు కోపం వస్తుంది. నేను నిన్ను అడగనా, మీ నాన్న చెప్పిన పని నువ్వు చిన్నప్పుడు చేసావా? మీ పరలోకపు తండ్రి చెప్పిన పని నువ్వు ఎప్పుడన్నా చేసావా? నేను ఒకరింటికి వెళ్ళా, చెప్పొచ్చో చెప్పకూడదు, కొడుకుల గురించి మాట్లాడుతున్నాం. కొడుకుల గురించి మాట్లాడుతుంటే వాడు అంటాడు, మా నాన్న ఎప్పుడు నన్ను చదవమంటాడు అంకుల్, కానీ అంకుల్ బైబిల్లో చదవడు అంకుల్. మా డాడీ బైబిల్లో చదవడు అంకుల్, ఎప్పుడు నన్ను బైబిల్లో చదవమంటాడు. జాగ్రత్తగా ఉండండి. పిల్లలు అందరికన్నా ఎక్కువ పిల్లలు మీకే క్రిటిక్స్. ఎక్కువ మిమ్మల్నే వాళ్ళు స్టడీ చేస్తుంటారు. నువ్వు ఎన్ని గంటలు దేవునితో గడిపావు, ఎన్ని గంటలు ప్రార్థన చేసావు, ఎన్ని గంటలు సంఘంలో పాస్టర్ గురించి ఏం మాట్లాడు, వాళ్ళు బాగా వింటారు. తల్లి వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. మీ పిల్లలే మంచోళ్ళు కాదు, వాళ్ళే నాకు సిఐడీస్ తెలుసా. వాళ్ళే వచ్చి చెప్తున్నారు నాకు అన్ని విషయాలు, ఇంట్లో జరిగే విషయాలు. జాగ్రత్తగా ఉండండి. కోపము రేపక. ఒక ఆయన ఎప్పుడు చూసినా పిల్లోని కొట్టేవాడట. పిల్లోని కొడతా ఎప్పుడు అంటే ఏం రా ఇంత తక్కువ, వాడు 90 తెచ్చుకుంటూ కొడతాడట. ఒకరోజు వాళ్ళందరూ పోయినప్పుడు నాకు కడుపు నొస్తుందని ఇంట్లో కూర్చున్నాడు.
ఇంట్లో కూర్చొని ఏం చేశాడు, వాళ్ళ నాన్న ర్యాక్ అంతా దిగాడు. వాళ్ళ నాన్న ఇంటర్మీడియట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ దొరికింది, వాళ్ళ నాన్న ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు దొరికింది. అన్నిట్లో 36, అన్నిట్లో 36 ఉన్నాయి. వాళ్ళ నాయన కొట్టేటప్పుడు వాడు ఒకసారి బండిలో నుంచి తీసినాడంట బయటికి. ఏం తీస్తున్నావు రా అన్నాడట. మా నాన్న చిట్టా తీస్తున్నా. అప్పటి నుంచి వాళ్ళ నాయన రే అంటేనే ఇటు బండిని పట్టుకుంటాడట. మీకు పిల్లలే ప్రధానమైన గురువులు, గుర్తుంచుకోండి. నీవు ఏమి విత్తుతావో అదే పంటకు వస్తావు. మీ పిల్లలకు కోపము రేపక, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని ప్రభు యొక్క శిక్షలోనో, మొదటిది ప్రభు యొక్క శిక్ష. నీవు దేవుని చేత శిక్షింపబడి ఉంటే, దేవుని మాటలు నువ్వు పాటిస్తూ ఉంటే, దేవుని యొక్క మొదట ప్రభు యొక్క శిక్ష అంటే ప్రభువుని గురించి నేర్పండి. ప్రభువుని గురించి నేర్చుకోవడానికి నువ్వెంత నేర్చుకున్నావమ్మా? నువ్వు ప్రభువుని గురించి వినావు, ప్రభువుని గురించి ఆలోచించావు, ప్రభువుని గురించి దర్శించావు, ప్రభు కార్యాలలో నువ్వు పాలి పొందావు. ప్రభువుని గురించి ఏం నేర్పుతావమ్మా? మొదట ప్రభువుని గురించి నేర్పండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తల్లిదండ్రులు వాక్యములో ప్రవీణులు అయితే పిల్లలు లోకములో ప్రయోజకులు అవుతారు. కొంతమంది ఫాదర్స్ బైబిల్ కూడా క్యారీ చేయరు. క్షమించండి, నేను చూసా కాబట్టి చెప్తున్నా. అమ్మగారు తీసుకురావాలా, అమ్మగారు చర్చిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలా. అబ్బా బయట చూస్తే వీళ్ళు క్రిస్టియన్ అని భయం కదా. మీ బైబుల్ మీరు మోయండి. I always tell this, carry your Bible when you can. The Bible will carry you when you cannot carry yourself. బైబుల్ను మీరు మోయండి తండ్రులారా, బైబుల్ను మీరు మోయండి. మీ శరీరాన్ని మీరు మోసుకోలేని సమయంలో బైబుల్లో ఉన్న దేవుడు నిన్ను మోస్తాడు. కొంతమంది బైబుల్ తెచ్చుకోరు. ఏమనంటే టకా 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 పాస్టర్ని చూస్తారు, ఎత్తుకుతారు. ఏం ఎత్తుకుతారమ్మా? సెల్ ఫోన్లో ఏం ఎత్తుకుతారు? అప్పుడు దాకా యూట్యూబ్లో డ్యాన్స్ చూసింటారు, సినిమా డ్యాన్స్. వెంటనే పాస్టర్ చెప్తేనే సామ్స్ 23, అంతేనా? క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? మీరు క్రీస్తును విగ్రహములతో జత చేస్తున్నారు కదా. తండ్రులారా గమనించండి. మీరు ప్రభువు యొక్క బోధ, మీకు బోధ తెలుసా? మీరు బోధింపబడ్డారా? మీరు ప్రభువులో ఎదిగారా? మీరు బోధించాలంటే మీకు కొంచెం తెలిసి ఉండాలి కదా. మీరు ఎవడైనా ఉన్న ఒకరింటికి వెళ్ళా, ఎవరిలో చెప్పండిలేండి, ఒకరింటికి వెళ్ళా. నా పక్కన ఒక చాలా సీనియర్ మోస్ట్ బ్రదర్ కూర్చున్నాడు. మన చర్చోడు కాదు, డోంట్ వరీ, మీరు ఎవ్వరు భుజాలు తట్టుకోవాల్సిన పనిలే. దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోను గురించి ఆయన మత్తయిలో ఎదుగుతున్నాడు. దానియేలు తిప్పుతున్నాడు. నేను మెల్లగా దిగి, సార్ అది ఓల్డ్ టెస్టిమెంట్ అంటే వెనకలు ఉంటుందని ప్రకటనకు పోయినాడు. ఆయన సంఘ పెద్ద. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఆయన లాస్ట్ ప్రకటనకు పోయిన, సార్ ఇక్కడ లేదు సార్ అంటాడు. నాకు ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కడుందో తెలియని పెద్దలు ఉన్నారమ్మా. ప్రభు బోధ ఏం చెప్తారు వీళ్ళు? నేను అప్పుడు నుంచి నేర్చుకున్నా. సంఘంలో చెప్పేటప్పుడు పూట చెప్తా, పేజీ చెప్తా. మీరెవరైనా నా సంఘస్తులు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటే దానియాలంటే ప్రకటన ఎత్తుకుతా అంటే కష్టం కదా. అందుకే నేను పేజీ నెంబర్ చెప్తున్నా. ఆ రోజు నుంచి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ప్రభు బోధలో మీరు ఎదగాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చివరిది ప్రభు పిల్లలకు కోపము రేక ప్రభు యొక్క శిక్షణలోనూ బోధలోనూ పెంచండి. నీవు పిల్లలను శిక్షించడం నీకు చాలా ఇష్టం. పిల్లలను కొట్టడం చాలామంది చాలా ఇష్టం అండి. తిట్టడం అంటే, దేవుడు నిన్ను తిడితే గొనికి గుడికి రావు కదా. పాస్టర్ నిన్ను తిడితే గొనికి గుడికి రావు కదా. పాస్టర్ ఒక మాట నిన్నంటే గొనికి గుడికి రావు కదా. శిక్షించబడని వాడు శిక్షించటానికి అనర్హుడు. గమనించండి, దేవుని చేత శిక్షింపబడని వాడు శిక్షించటానికి అనర్హుడు. గమనించండి, ఫాదర్ అండ్ మదర్ దే షుడ్ ఆల్వేస్ ఒబే గాడ్. ఏది ఇచ్చినా నిన్న బ్యాప్టిజం తీసుకున్న యంగ్ బ్యాప్టిస్ట్ మెంబర్స్కు నేను 10 కమాండ్మెంట్స్ చెప్పిన. లేటెస్ట్ 10 కమాండ్మెంట్స్ ఫ్రమ్ న్యూ టెస్టిమెంట్ చెప్పిన. అందులో ఒబే యువర్ గాడ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ అని ఉంది. నేను దాని గురించి ఆలోచించినప్పుడు
నా భార్యను ప్రభు తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఆ మాట దేవుడు నాకు గుర్తు చేశాడు. ప్రభువు యొక్క చిత్తములోను ప్రభువు యొక్క పనిలోను నీవు యథార్థంగా ఉండాలా. ఆయన చిత్తం నా భార్యను తీసుకుపోవడం, అందుకే యథార్థంగా ఉన్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈరోజు ఫాదర్స్ డే. మీ జీవితాలు మారాలి. మొదట పిల్లలకు కోపము రేపక మీరు ఇంకొకరి మీద కోపము రేపకుండా ఉండడం జాగ్రత్త. దేవునికి కోపం రాకుండా చూసుకోండి. మీ జీవితాలలో పిల్లల మీద కోపపడతారు, దేవునికి కోపం వస్తే ప్రభువు యొక్క శిక్ష, దేవుడి శిక్షణకు ఎదురు చూడండి. మూడవది, ప్రభువు బోధలో వారిని పెంచండి. మీరు బోధింపబడి ప్రభువు బోధలో పెంచండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఇంకోసారి చెప్దామా గట్టిగా? ఎఫ్ అంటే గట్టిగా చెప్పాలి. ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్, ఏ అంటే అడోరబుల్, టీ అంటే థ్యాంకింగ్ అండ్ టైత్ గివర్. నేను అది చెప్తూనే ఉంటా. నెక్స్ట్ది హానెస్ట్. ఐదవది ఎకనామికల్, ఆర్ఎస్ రెగ్యులర్. యాక్చువల్గా అది రెస్పెక్టబుల్ ఉంది, నేను రెగ్యులర్ అని పెట్టా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తండ్రులారా, దేవుడు మీకు ఇచ్చిన వరం ఆయన యొక్క నామం. పరలోకముందున్న తండ్రికి మాత్రమే ఈ యొక్క అతి శ్రేష్టమైన నామం మీకు ఇచ్చాడు దేవుడు. ఆ టైటిల్ దేవునిది మాత్రమే. కొన్ని సంవత్సరాలు ఆ టైటిల్ దేవుడు మీకు ఇచ్చాడు. నువ్వు ఒక్కసారి కన్ను మూస్తే ఆ టైటిల్ నీ నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి టైటిల్లో ఉన్నప్పుడే ప్రభువునకు కోపము రేపక, ప్రభువునకు, పిల్లలకు కాదు, ప్రభువునకు కోపము రేపక, ప్రభువు బోధలోనో ప్రభువు శిక్షణలోనూ మనము తరబేదు పొందుదాం. ఆయన నామాన్ని మన జీవితాల్లో గణపరుద్దాం. ఆయన నామానికి తగినట్టు జీవిద్దాం. దేవుడు మన సంఘంలో ఉన్న తండ్రులను దీవించి ఆశీర్వదించునుగాక.